కృష్ణ గారిని అలాగే వారి యొక్క సతీమణిని దేవుడు ఆశీర్వదించి మరొక బహుమానాన్ని స్వాస్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ రోజు నా బిడ్డను 6 నెలలు 6వ రోజున మరి లోక సాంప్రదాయ ప్రకారముగా అన్నప్రస కార్యక్రమం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. కాపాడినటువంటి దానిని బట్టి సంతోషముతో మరి దేవునికి ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఎంతో సంతోషకరముగా ఉంది. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క బిడ్డలను మనం ఏ విధంగా పెంచాలి అనేటువంటి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా కలిగి ఉండవలసిన అవసరం అనేటువంటిది ఉంది. గర్భఫలం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనములు అంటున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం అనేటువంటిది ఎవరు ఇవ్వాలనంటే అది దేవుడు ఇవ్వాలి. అది మనుషుల వలన కలిగేటువంటిది మాత్రము కాదు. ఈరోజు మనుషులు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా టెస్ట్ ట్యూబ్ బేబీ అని, లేకపోతే ఇంకేవో కొన్ని ఇంజెక్షన్స్ అని, కొన్ని ఇంకేవో రకరకాలైనటువంటి మెడికేషన్ చాలా మంది చేస్తూ ఉన్నారు. కానీ అవి సాధ్యపడటం లేదు. ఎక్కడో ఒకరికి మాత్రమే సాధ్యపడుతుంది, కానీ వాస్తవానికి చాలా వరకు విఫలమవుతూ ఉంది. ప్రియులారా, అయితే గర్భఫలం అనేటువంటిది ఎవరు అనుగ్రహించాలని అంటే అది దేవుడు అనుగ్రహించాలి. ఒక సందర్భంలో యాకోబును తన భార్య అయిన రాహేలు అడుగుతుంది, ఏమనంటే నీవు నాకు గర్భాన్ని ఇస్తావా, నాకు పిల్లల్ని ఇస్తావా అని అన్నప్పుడు యాకోబు అంటాడు, నేనేమన్నా దేవునితో సమానం అనుకున్నావా అని చెప్పేసి అంటాడు. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చెదనని నేను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనేను. కాబట్టి గర్భఫలం అనేటువంటిది ఎవరు అనుగ్రహించాలని అంటే దేవుడు అనుగ్రహించాలి. కాబట్టి గోపాలకృష్ణ గారిని అలాగే తన భార్యను దేవుడు ఆస్వాదించి ఒక బిడ్డను అనుగ్రహించాడు. ఈ రోజు నుంచి కూడా ఆ బిడ్డకు అన్నం అనేటువంటిది పెడుతూ ఉన్నారు. మంచిది. దేని కొరకు అన్నం పెడుతున్నారనంటే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఆహారం అనేటువంటిది పెడుతూ ఉన్నారు. తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలు ఆరోగ్యంగాను, జ్ఞానంగాను, తెలివిగాను, బుద్ధిగాను మంచిగా ఉండాలనేటువంటిది ఆలోచన అనేటువంటిది చూస్తూ ఉంటారు. అవునండి, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బేవర్స్గా తిరగాలనుకుంటారా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు రౌడీలుగాను, గోండాలుగాను, తాగుబోతులుగాను, తిరుగుబోతులుగా ఉండాలని కోరుకుంటారా? ఎవరూ కోరుకోరు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రము చాలా వరకు ఏమైపోతున్నారనంటే పాడైపోతూ ఉన్నారు. అవునా కదా? అవును. అయితే ఎందుకు పాడైపోతున్నారు, దానికి గల కారణాలేంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చాలా మంది చెప్పేటువంటి సమాధానం ఏమిటనంటే పిల్లలు పాడైపోవటానికి ప్రధానమైనటువంటి కారణము అది తల్లిదండ్రులే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కొంతమంది మీరు చూడండి, రోడ్డు మీద ఎవరైనా సరే పిల్లలు ఒక గ్రూప్ గా జులాయిగా తిరుగుతున్నారు అనుకోండి, గోల్ చేస్తున్నారు అనుకోండి ఒక ఇంటి ముందు,
వాళ్ళంటూ తిడుతూ ఉంటారు, ఎరా మీకు అమ్మ బాబులు లేరా, మీరేమైనా గాలికి పుట్టారా, అవునా, ఇంకా గాలోళ్ళారా అని చెప్పేసి అని అంటూ ఉంటాం. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులు ఉంటే మీరు అలా ఉండర్రా, తల్లిదండ్రులు ఉంటే ఈ విధంగా పెరగర్రా అని చెప్పేసి అనే కదా దాని అర్థం. అంటే నిజంగా వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. కానీ దాని అర్థం ఏంటనంటే నిజంగా తల్లిదండ్రులు సరైన విధానంలో పెంచలేదు. కొంతమంది కూడా అంటూ ఉంటారు, ఎరా మీ అమ్మ బాబులు ఎలా పెంచారా మిమ్మల్ని అని చెప్పేసి అని అంటూ ఉంటాం. అవును, నిజంగా పిల్లలు చెడిపోతే అది ఎవరికి వస్తుందని అంటే తల్లిదండ్రులకు వస్తుంది. పిల్లలు బాగుపడితే ఆ ఘనత ఎవరికి వస్తుందని అంటే తల్లిదండ్రులకి వస్తుంది. అయితే ఈ సందర్భంలో నేను తెలియచేసే విషయం ఏంటనంటే, పుట్టినప్పుడు పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారో వాళ్ళు ఎదిగిన తర్వాత అంత సంతోషంగా తల్లిదండ్రులు ఉండటం లేదు. ఎందుకనంటే వాళ్ళ ప్రవర్తనను చూసి చాలా మంది తల్లిదండ్రులు ఏమవుతున్నారనంటే బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలనంటే ఎందుకు కన్నావురా బాబు ఈ పిల్లల్ని అని చెప్పేసి అని కూడా బాధపడేటువంటి తల్లిదండ్రులు లేకుండా పోలేదు ప్రియులారా. అయితే ఎందుకు ఇలా జరుగుతుందని అంటే తల్లిదండ్రులు చేసేటువంటి ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులు మంచిగానే ఆలోచన చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ ఆలోచన విధానం అనేటువంటిది ఒక తప్పైనటువంటి మార్గములకు వెళుతుంది అనేటువంటిది చాలా మంది గ్రహించడం లేదు. ఈరోజు మీరు చూడండి, పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారనంటే మా వాడు బలంగా ఉండాలి, మా వాడు బాగా చదువుకోవాలి, మా వాడు మంచి ఉద్యోగం చేసుకోవాలి, మా వాడు పెద్ద తర్వాత మంచి సంపాదన అనేటువంటిది సంపాదించాలి అని ఈ విధమైనటువంటి ఆలోచనతోటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనంటే పిల్లల గురించి ఆలోచన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఈ పిల్లలు మంచి స్థితిలో ఉండటానికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనంటే వాళ్ళ మంచి స్థితిలో ఉంచాలంటే నేను డబ్బు సంపాదించాలి కాబట్టి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనంటే డబ్బు సంపాదనలో పడిపోయి ఈ డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. అంటే మనిషి అంటే తన పిల్లలు జీవితం బాగుండాలని అంటే సమస్తము దేని మీద ఆధారపడి ఉందని అంటే ధనం. మనకు ధనం అనేటువంటిది ఉంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేసి వాళ్ళ కొరకు రేయింబగళ్ళు కష్టపడి డబ్బు అనేటువంటిది సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించిన డబ్బు అంతా కూడా ఏం చేస్తున్నారు అంటే స్కూల్స్ కో, కాలేజెస్ కో, ఇంకా అదర్ యాక్టివిటీస్ కో వాటన్నిటికి కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే మంచిదే కాదని నేను అంటం లేదు, చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, సంపాదన అనేటువంటిది సంపాదించాలి. కానీ ఇక్కడ మిస్ అవుతున్నటువంటి విషయం ఏమిటనంటే ఈరోజు తల్లిదండ్రులే కాదు ప్రపంచం అంతా కూడా ఆలోచన చేయనటువంటి విషయం ఏమిటనంటే ఈరోజు దేశము అభివృద్ధిలోకి వెళ్తుంది. మనిషి కూడా ఏ విషయంలో ఆలోచన చేస్తున్నాడనంటే అభివృద్ధి. ఏ విషయంలో అభివృద్ధి? భౌతికమైనటువంటి అభివృద్ధిని మనిషి చూస్తున్నాడు. ఇవాళ దేశం కూడా ఏం చూస్తున్నానంటే మన దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి అనేటువంటిది చెందిందో అనేటువంటిదే ఆలోచన చేస్తూ ఆ ఆర్థిక వైపు వెళుతూ ఉందే గాని నిజంగా మన దేశంలో ఎంతవరకు నేరాలు ఘోరాలు అనేటువంటివి తగ్గినాయో ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మన ప్రపంచం అంతా ఏ విధంగా ఆలోచన వెళుతుందనంటే ఆర్థికంగా మనం ఎంత అభివృద్ధి చెందామనేటువంటిది ఆలోచన చేస్తున్నాం, కానీ మన దేశంలో నేరాలు ఘోరాలు అనేటువంటివి ఎంతవరకు తగ్గినాయి అని ఎంతమంది ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు? ఈరోజు తల్లిదండ్రులు కూడా మీరు చూడండి, మనం ఎంత సంపాదించాం, మన పిల్లలకి ఎంత సమకూర్చాం అనేటువంటి ఆలోచన అనేటువంటిదే చేస్తూ ఉన్నారే తప్ప మన పిల్లలను ఎంతవరకు మనం మంచిగా పెంచుతున్నాం అనేటువంటిది ఈరోజు తల్లిదండ్రుల ఆలోచన అనేటువంటిది చేయలేకపోతూ ఉన్నారు. ఈరోజు నా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, మంచిదే, కానీ సమాజంలో కానీ మా కుటుంబంలోనే కానీ నేను కూడుకునే సంఘములో కానీ నా కుమారుడు నా కుమార్తె మంచి స్వభావము కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆ మంచి స్వభావం కొరకు ఎంతమంది తల్లిదండ్రులు ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. నిజంగా మీరు గమనించండి, తల్లిదండ్రులు శరీరానికి ఇచ్చినంత ప్రాముఖ్యత వినాలి
తల్లిదండ్రులు శరీరానికి అంటే మన పిల్లవాడి శరీరానికి ఆరోగ్య విషయానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పిల్లవాడి యొక్క ప్రవర్తనకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇవాళ. ఉదాహరణకు మీరు గమనించండి, ఏదైనా పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడికి ఏదైనా అంగవైకల్యం ఉందనుకోండి, డాక్టర్ గారు చెప్తారు ఏమనంటే, అమ్మా రోజుకి 3 సార్లు నువ్వు దాదాపు ఒక అరగంట గంట పాటు ఆ పిల్లవాడికి నువ్వు ఈ థెరపీ అనేటువంటిది చేయాలి అని చెప్పేసి అని డాక్టర్ గారు చెప్పారు అనుకోండి. ఏం చేస్తారు అప్పుడు ఆ తల్లి? ఎన్నిసార్లు చేస్తుంది? 3 సార్లు చేస్తుంది. అమ్మా ఇంకా 4 సార్లు చేయాలి, 6 సార్లు చేయాలి, అప్పుడైతేనే మీ పిల్లవాడికి ఇదిగో ఈ కాలు వస్తుంది, ఈ చెయ్యి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మాకు మధ్యాహ్నం అలసిపోయి నిద్ర వస్తుంది, నేను తర్వాత చేస్తాను లేని తల్లి పనుకుంటుందా? పనుకుంటుందండి? ఏ తల్లి పనుకోదు. ఏం చేస్తుంది? నిజంగా ఆ పిల్లోడి యొక్క ఆరోగ్యం బాగుండటానికి నిజంగా తన నిద్రాహారాలు మానేసైనా ఆ పిల్లవాడి కొరకు ఎంతగానో ఆ తల్లి కష్టపడుతుంది. ఒకవేళ ఆ తల్లి కష్టపడలేకపోతే తండ్రి కష్టపడతాడు. ఒకవేళ ఉద్యోగం చేసుకొనొచ్చో పని చేసుకొనొచ్చో ఆ పిల్లవాడు కోసమో ఆ థెరపీ ఆయనైనా చేస్తాడు. ఎందుకనంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లవాడు చక్కగా ఉండాలి. దాని కొరకు ఎంత ఖర్చైనా పెడతారు, ఎంత శ్రమైనా పెడతారు. అయితే శరీరం యొక్క ఆరోగ్యం కొరకు ఇంతగా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నారే, మరి మనిషి ఆ పిల్లవాడి యొక్క స్వభావము మంచిగా ఉండే దాని కొరకు తల్లిదండ్రులు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారు. నా పిల్లవాడి ప్రవర్తన మంచిగా ఉండాలి, వాడు మంచి పనులే చేయాలి, వాడు చెడు పనులు అనేటువంటివి చేయకూడదు, కాబట్టి వాడు ప్రేమగా ఉండాలి, అందరి దయలో మన్ననలు వాడు పొందుకోవాలి అని ఆ స్వభావముతో ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడానికి ఎంతవరకు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వభావాన్ని గురించి ఆలోచన అనేటువంటిది తల్లిదండ్రులు ఆలోచన చేయటం లేదు. కేవలం ఏంటనంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాటిని సమకూరుస్తున్నారు, కానీ వారి ప్రవర్తన విధానాన్ని గురించి ఆలోచన అనేటువంటిది వాళ్ళ చాలా మంది చేయటం లేదు. ఇంకా చెప్పాలనంటే కొన్ని చెడు స్వభావం కూడా మనమే నేర్పిస్తూ ఉంటాం పిల్లలకి. ఆడు పక్కన కూర్చొని తింటున్నాడు అనుకోండి, ఆడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, నువ్వు లోపలికి రారా, నువ్వు లోపలికి రారా అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? ఆడికి పెట్టొద్దని. అవునా? పోనీ ఆడికి పెడుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? ముందు నువ్వు తినరా, ఆ తర్వాత ఆడికి నువ్వు పెడదు అని. నిజంగా తల్లిదండ్రులే కొన్ని చెడు లక్షణాలు అనేటువంటివి నేర్పిస్తూ ఉంటారు. అటువంటి నేర్పించడం వల్ల ఏమవుతుందనంటే పిల్లలు ఆ చెడు అనేటువంటిదే నేర్చుకునేటువంటి వారుగా ఉన్నారు. నిజమే, ఇవాళ చెడు ఎక్కడ నేర్చుకుంటారు ఎక్కువగానంటే మన ఇంట్లోనే ఎక్కువగా నేర్చుకునేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దానికి గల కారణం ఏమిటనంటే ఈరోజు తల్లిదండ్రులు మంచిగా జీవించలేకపోవటానికే గల కారణం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి నేను తెలియచేసేటువంటి విషయం ఏమిటనంటే ఈరోజు తల్లిదండ్రులు అయినటువంటి వారు తమ పిల్లలను మంచి స్వభావం కలిగి పెంచేదాని కొరకు ప్రయాసపడవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. ఈరోజు ఎక్కువ మంది ఆర్థిక పరమైనటువంటి వాటి విషయములలో మనం ప్రయాణం చేస్తున్నామే కానీ నిజంగా మంచి స్వభావం కలిగి నా బిడ్డలను పెంచాలనే దాని కొరకు ఆలోచన అనేటువంటిది చేయటం లేదు. ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలు మంచిగా ఉండే దాని కొరకు ప్రయాసపడతారో ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూడగలం ప్రియులారా. ఈరోజు కూడా మీరు చూడండి, భారతదేశంలో టెక్నాలజీ ఎంతగానో పెరిగింది. మీరు అన్ని ఇంటి చివరికి ఇల్లు దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడుతున్నారు. అవునా కదా? సీసీ కెమెరాలు పెట్టినంత మాత్రాన దొంగతనాలు జరగట్లేదా? చెప్పండి. ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ చాలా మారిపోయింది. ఇంట్లో డబ్బులు దాచుకోకుండా బ్యాంకులో మనం దాచుకుంటున్నాం. ఇంకా చెప్పాలనంటే ఫోన్ లోనే మన డబ్బులు ఉంటున్నాయి. ఎంతమంది ఆ ఫోన్ లో ఉన్నటువంటి డబ్బులు తీసేసుకోవటం లేదు?
టెక్నాలజీ పెరిగింది. అలాగే ఏం పెరిగిందని అంటే దొంగతనాలు పెరిగినాయి, నేరాలు పెరిగినాయి, ఘోరాలు అనేటువంటివి పెరిగినాయి. దానికి గల కారణం ఏంటనేటువంటిది మనము ఆలోచన చేయవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. అది ఎక్కడనంటే మనిషి స్వభావం అనేటువంటిది మార్చబడవలసిన అవసరత అనేటువంటిది ఉంది. మనిషి దేని మీద దృష్టి పెట్టాలనంటే మనిషి యొక్క ప్రవర్తన మీద, స్వభావం మీద దృష్టి పెట్టాలే గాని ఈరోజు ఆర్థిక పరమైనటువంటి వాటి విషయముల మీదే ఎక్కువ శ్రద్ధ అనేటువంటిది నిలుపుతూ ఉన్నారు. అందుకనే మనిషి తాను చేసే ఆలోచనను బట్టే ఈరోజు సమాజం అనేటువంటిది ఈ విధంగా వెళ్లిపోతుంది ప్రియులారా. కాబట్టి పిల్లలను పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత ఉంది. పిల్లలు మంచిగా ఉండాలంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆ పిల్లలకు నేర్పించవలసిన అవసరత అనేటువంటిది ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి చిన్నప్పటి నుంచే కూడా దేవుని యొక్క వాక్యముతో తమ బిడ్డలను పెంచవలసిన అవసరత అనేటువంటిది ఉంది. వాళ్ళు దేవుని వాక్యముతో పెంచాలని అంటే ముందు తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకుండా పిల్లలకు నేర్పించాలనంటే అది సాధ్యం అనేటువంటిది మాత్రము కాదు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు భక్తి కలిగి ఉన్నట్లయితే తమ పిల్లలను భక్తి కలిగినటువంటి మార్గములో నడిపించగలిగేటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చిన్నప్పుడే బిడ్డలకు దేవుని యొక్క మాటలను పెంచడం లేదు. అందుకనే పిల్లలు ఏమైపోతున్నారు అంటే చాలా వరకు చెడిపోతూ ఉన్నారు ప్రియులారా. లోకములో ఒక సామెత ఉంది, ఏమిటనంటే మొక్కై వంగనది బ్రాణై వంగునా అని చెప్పేసాను. అవును, చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క మాటలతో పెంచబడినప్పుడు పెద్దైన తర్వాత వారు దేవుని మాటలు వింటారనేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. చిన్నప్పుడే మనము సరైనటువంటి మార్గములో నడిపించకపోతే పెద్దైన తర్వాత వారిని సరైన మార్గములో నడిపించడం అనేటువంటిది సాధ్యం అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ప్రియులారా. మీరు మనకొక క్రీస్తు ప్రభు వరకు ఉపమానం అనేటువంటిది తెలియచేశారు. అదేమిటనంటే లోకాసు వార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లోకాసు వార్త 8వ అధ్యాయములో ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. లోకాసు వార్త 8వ అధ్యాయములో తెలియజేస్తున్నాడు. 11వ వచనం, ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. అంటే ఒక ఆయన పొలంలోనికి వెళ్ళాడు, విత్తనాలు జల్లాడు. కొన్ని విత్తనాలేమో త్రోవ పక్క పడినాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడినాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ తుప్పలో పడినాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలలో పడినాయి. ఈ నేల అనేటువంటిది ఏమిటనంటే హృదయం, విత్తనాలు ఏంటనంటే వాక్యం. నేల ఏంటంటే హృదయం, విత్తనాలు అనంటే వాక్యం. ఇప్పుడు ఇక్కడ నేల ఉందనుకోండి, ఇక్కడ మనం నడవట్లేదు, ఏమవుతుంది? ఇక్కడ నేల ఉంది, మనం ఏం నడవట్లేదు, అసలు ఉపయోగించటం లేదు, ఏమవుతుంది? ముండ్ల తుప్పలు పెరుగుతాయి. నువ్వు వేసినా వేయకపోయినా, విత్తనాలు వేయకపోయినా ఏమవుతాయి? ముండ్ల తుప్పలే పెరుగుతాయి, అవునా కదా? నువ్వు అదే మంచి విత్తనాలు వేస్తే ఏమవుతాయి? మంచి విత్తనాలే, మంచి పంటే వస్తుంది. ఒకవేళ నువ్వు చెడు విత్తనాలు విత్తకపోయినా గానీ ఆటోమేటిక్ ఏమవుతుంది? అవన్నీ కూడా చెడు మొక్కలే వస్తాయి, అవునా కదా? అంటే భూమికి ఉన్నటువంటి స్వభావం ఏమిటనంటే నువ్వు దాన్ని ఉపయోగించకపోతే అవేమవుతాయి? మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేటువంటివి మొలుస్తాయి. అలాగే హృదయం అనేటువంటి మన నేల కూడా మనం మంచి మాటలు చెప్పకపోయినా ఏమవుతుందనంటే చెడ్డవనేటువంటివి మనలో నాటుతాయి. ఎందుకనంటే ఈ లోకమంతా దేనితో నింపబడినదనంటే పాపముతో నింపబడింది. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ లోకములో ఏమున్నదనంటే చెడు అనేటువంటిదే ఉంది. పలానా చోట మంచు ఉన్నదని మనం చెప్పగలమా? పలానా చోట చెడు లేదు అని చెప్పేసి అని ఏ స్థలం గురించి మీరు చెప్పగలరు? చెప్పండి. ఇవాళ స్కూల్స్ లో చెడు లేదా? ఇవాళ కాలేజెస్ లో చెడు లేదా? ఇవాళ మన ఇంటి పక్కన గాని మన ఊర్లో చెడు లేదా?
ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమన్నారంటే చెడు అనేటువంటిదే ఉంది. ఇవాళ మనం వాడేటువంటి ఫోన్లో, మనం చూసేటువంటి టీవీలో ఏం కనబడుతుంది? ఎక్కువగా చెడు అనేటువంటిదే ఉంది. మనం చెడు నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్పించకపోయినా గానీ అవే వాళ్ళే నేర్చేసుకుంటారు. మనం అంటూ ఉంటాం కదా, బూతులాడుతూ ఉంటారని. మనమేం నేర్పించాం, కానీ వాడే బూతులాడతాడు. మనమే అంటూ ఉంటాం, అరే నువ్వు ఎక్కడ నేర్చుకున్నారో ఈ బూతులు అని చెప్పేశాను. మనం నేర్పించాల్సినటువంటి పని లేదు. చెడు అనేటువంటిది మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేస్తారో నేర్చుకుంటా. అంటే నేను చెప్పే విషయం ఏంటనంటే, మనం మంచి నేర్పించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? చెడు అనేటువంటిదే నేర్చుకుంటారు. చెడు నేర్చుకున్న తర్వాత మనం మంచి నేర్పించాలన్నా గానీ అది సాధ్యం అనేటువంటిది కాదు. ఇప్పుడు చెడు మొక్కలు మొలిచినాయి, ఇక్కడ మంచి విత్తనాలు వేసాం, పండుతాయా? ఎందుకు పండు? ఆల్రెడీ చెడు అనేటువంటిది ఉంది కాబట్టి. ఇప్పుడు మంచి విత్తనాలు వేయాలంటే ఏం చేయాలి? ఆ చెడు మొక్కలన్నిటిని మనము తీసివేయాలి. అదంతా తీసివేయాలంటే ఎంత కష్టం. అలాగే ఒకసారి పిల్లల యొక్క హృదయములో చెడు అనేటువంటిది విత్తబడిన తర్వాత అది తీసేయటం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే పుట్టినప్పటి నుంచి, అంటే వాళ్ళు ఎదుగుతున్నప్పటి నుంచే పిల్లలకు దేవుని మాటలను వాళ్ళకి నేర్పిస్తే జీవితంలో వాళ్ళు చెడు అనేటువంటిది నేర్చుకోకుండా ఉండటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనము మంచి చెప్తే, మనం మంచి చెప్తున్నట్లయితే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి జీవించేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుకనే దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు నా మాటలను వరకు బోధించు. అవును, దేవుని మాటలు పిల్లలకు నేర్పించవలసిన అవసరం అనేటువంటిది ఉంది ప్రియులారా. వాళ్ళు ఎప్పుడు వింటారు అనేటువంటిది కూడా దేవునికి తెలుసు. అందుకని దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఎప్పుడు వింటారు అనేటువంటిది ఆయనకు తెలుసు కాబట్టి అప్పుడే వాళ్ళకి ఆ మాటలు అనేటువంటివి నేర్పించవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. అక్కడ చెప్తున్నాడు సామెతల గ్రంథములో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు, అంటే ముసలివాడైనప్పుడు కూడా ఆ త్రోవలో నుండి ఏమవడంట? తొలగిపోడు. కాబట్టి ఎప్పుడు వేయాలా ఆ మాటలు, ఆ విత్తనాలు ఎప్పుడు వేయాలనంటే చిన్నప్పటి నుంచే దేవుని మాటలు అనేటువంటి విత్తనాలు మన పిల్లల యొక్క హృదయంలో నాటినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు, చచ్చిపోయేంత వరకును కూడా దేవుని వాక్యములో నుండి వాళ్ళు తొలగిపోరు. ఒకవేళ అదే చెడు గనక మనం విత్తినట్లయితే వాళ్ళు చచ్చిపోయేంత వరకును కూడా ఆ చెడునే వాళ్ళు ఏం చేస్తారు? పాటించేటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. కాబట్టి నేను గోపాలకృష్ణకు అలాగే తన భార్యకు తెలియజేసే విషయం ఏమిటనంటే, నిజంగా ఈ ఆహారముతో పాటు దేవుని యొక్క మాటలు కూడా ఆ బిడ్డలకు నేర్పించవలసిన అవసరత అనేటువంటిది ఉంది. ఈరోజు ఎంతో సంతోషంగా అన్నప్రసవ కార్యక్రమం జరుగుతుందో, అలాగే పెద్దయిన తర్వాత కూడా ఆ బిడ్డను చూసి సంతోషించాలి అని అంటే, నిజంగా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి విషయంలో కన్నా, తన భౌతికమైన జీవితంలో కన్నా, తన స్వభావమును గురించి, తన గుణగణాలను గురించి ఆలోచన చేసి దాని కొరకు ప్రయాసపడినట్లయితే నిజంగా ఆ బిడ్డను బట్టి ఆ తల్లిదండ్రులే కాదు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషించేటువంటి వారుగా ఉంటారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, మరి ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ